కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఉద్యాన పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై మండల ఉద్యాన శాఖ అధికారిని దివ్యశ్రీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎర్రవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు కార్యక్రమానికి ఆచార్య ఇంజీరంగ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా రైతులు ఉద్యాన పంటలను సాగు చేసే విధానాన్ని తెలుసుకున్నారు. ఉద్యానవన పంటల సాగులో తీసుకోవాల్సిన మెలకువలను రైతులకు వివరించారు. అనంతరం గ్రామంలో అరటి, బొప్పాయి, జామ తదితర ఉద్యాన పంటలను రైతుల సమక్షంలో పరిశీలించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఉద్యాన పంటలకు యాజమాన్య పద్ధతులు మరియు బయో ఫెర్టిలైజర్ వాటిపై అవగాహన కల్పించమన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానుకొండ శ్రీనివాస్. నేను ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఏరువాక కేంద్రం రాజమండ్రికి సంబంధించింది. మనకి ఈ కాకినాడ జిల్లాలో ఉద్యాన శాఖ వారు రైతు శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎర్రవరం, ఏలేశ్వరం మండలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే వివిధ ఉద్యానవన పంటలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి బొప్పాయి కానీ, అరటి కానీ, కూరగాయ పంటలతో పాటు వరి కానీ, మిగతా ఇతర పంటలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రైతులను ఉద్దేశించి చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే అరటి తోటలో ఎక్కువ సుమారుగా 900 ఎకరాల్లో ఈ ఒక గ్రామంలోనే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ అరటి తోటల్లో చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేసుకోవాలి, టిష్యూ కల్చర్ బనానాన్ని ఏ రకంగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది, మరి ముఖ్యంగా ఎరువుల వినియోగం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే తదితర అంశాల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం అంతా బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ కింద మనం ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు. కాబట్టి ఈ బయో ఫెర్టిలైజర్ ముఖ్యంగా ఏంటంటే ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో అజోస్పైరులం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, లేదంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం బాగా పెంచి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి మన జీవన ఎరువులను వాడడం వల్ల కూడా పంట ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు నేల ఆరోగ్యం అభివృద్ధి చెందడం, పర్యావరణ పొల్యూషన్ లాంటివన్నీ కూడా ఈ జీవన ఎరువుల వల్ల తగ్గడం అనేది రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆఫ్రికన్ నత్తల బెడద కూడా ఉధృతి ఈ మధ్యకాలంలో గమనించడం జరిగింది. దీనికి గాను మనం రైతులు వాడుకుని ఉప్పు నీటి ద్రావణం కాకుండా మనం పర్మనెంట్ సొల్యూషన్ అంటూ మనకి ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్యాకేజ్ ఏదైతే ఉందో, అంటే 100 గ్రాముల థయోడికార్బ్ తోటి మనం 25 కేజీల తౌడుని కలిపి, అదేవిధంగా దాంట్లో 100 గ్రాముల ఆముదం కలుపుకొని 22 కిలోల బెల్లం కలుపుకొని ఏదైతే మనం బయట ప్రిపేర్ చేసుకుంటామో ఆ బయటని ఏ రకంగా తయారు చేసుకోవాలి, దాన్ని పెట్టుకోవడం వల్ల ఆఫ్రికన్ నత్తలను ఏ రకంగా అరికట్టవచ్చు వంటి తదితర అంశాలన్నిటి కూడా మన ఉద్యాన రైతులకి వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా వరిలో వచ్చే వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వరి పంటల్లో వాటిని కూడా రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యాన శాఖ ఏలేశ్వరం వారికి, అదేవిధంగా డిహెచ్ఓ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.